మనిషి ఎప్పుడు కూడా ఇంకొక పుల్ల వేస్తాడు. ఏం పుల్ల? నువ్వు ఏదైనా సమస్య చెప్పుకున్నావు అనుకో, నాకు ఈ బాధ ఉందని అనుకో, బుద్ధి లేదు నీకు, అందుకే తెచ్చుకున్నావు ఈ బాధ అంటాడు. వాళ్ళకి వచ్చి ఏడుతూ ఉంచుంటేనే మనుషులు చూడండి మాటలతో ఇంకా మాటలు పెట్టి ఇంకా ములిగి ఇంకా ఏడిపిస్తుంది. మనిషి యొక్క స్వభావం అటువంటిది. ఏడుపుని ఆపుతాకు చూడరు, ఏదో మాట అంటారు వాళ్ళు. నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, నేను చెప్పింది విన్నావా? చెప్పింది వినలేదు. చెప్పింది వినలేప్పుడు జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చెప్పి సరి చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అదే చెప్తున్నాడు. ఆయన చెప్పింది మనం చేయనప్పుడు అంట దేవుడు మరలా మనకి చెప్పేం చేస్తున్నాడు తెలుసా? కోల్పోయిన దాంట్లో సరి చేసి మనల్ని నిలబెడుతున్నాడు దేవుడు. అందుకనే ఆ తృణీకరించబడిన దావీదుని దేవుడు చూస్తున్నాడు. నువ్వు చిన్నదానివో పెద్దదానివో ఏ వయసులో ఉన్నావో నాకు అనవసరం, కానీ నీ బంధువుల్లోంచి నీ జనాంగాల్లోంచి నువ్వు ఎంత తృణీకరించబడినా నీ రోజు చెప్తున్నాను, ఆయన మీద నువ్వు ఆధారపడి దావీదులాగా ఉండగలిగితే, ఆయన దృష్టి నీ మీద పడితే కనుక ఆయన్ని హెచ్చించినట్టుగా దేవుడు పైకి హెచ్చించబోతాడు.